సమయంలో మనం వాక్యంలోకెళ్దాం. ప్రకటన 4 అధ్యాయము 4 వచనం చూసుకుందాం. ప్రకటన 4 అధ్యాయము 4 వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. అయితే మనము ముందంతా చూసుకుంటూ వచ్చినప్పుడు యోహాన్ గారు ఆయన పద్మాస దీపంలో కూర్చొని దేవుని యొక్క బూర ధ్వని విని, ఆ మాటలు విని ఆయన ఎక్కి దేవుడు ఎక్కడికి రమ్మంటున్నారో అక్కడికెళ్ళి ఇక మీదట జరగబోయిన వాటిని నీకు కనపరుస్తాను అని చెప్పి ఆయన కొత్త కొత్త విషయాల్ని ఆయన జీవితంలో అంటే నార్మల్‌గా ఉన్నప్పుడు మనకి కొన్ని భూలోకంలో కనిపిస్తాయి. కానీ ఎవ్వరు చూడని ఆ డ్రీమ్స్ అని గాదు గానీ ఎవ్వరు చూడని ఆ దర్శనాలు ఆయన ఎప్పుడైతే ఆత్మవశుడై ఉంటాడో, ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటాడో, ఎప్పుడైతే తన యొక్క ఆత్మని దేవుని యొక్క కంట్రోల్‌లో ఉంటదో, అప్పుడు ఆయన ఒక సింహాసనాన్ని చూచారంట పరలోకంలో. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. పరలోకంలో ఒక సింహాసనం ఉండడం చూసినారంట. ఆ సింహాసనం మీద ఒకరు ఆసీనుడై ఉండడం చూస్తున్నారంట. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఎట్లా ఉన్నాడు ఆ యొక్క సింహాసనంలో కూర్చున్న ఆయన అంటే సూర్యకాంత పద్మరాగములను పోలి ఉన్నారు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. లాస్ట్ మనము మెసేజ్ అప్పుడు మనం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. అసలు సూర్యకాంతం ఎట్లుంటది? ఈ 2 స్టోన్స్ ఏ విధంగా చూపిస్తే దాని యొక్క ఆహ్, ఆహ్, దాని యొక్క క్యారెక్టర్ ఏంటిది? ఎట్లా అసలు దాన్ని ఎట్లా పోల్చుకోగలిగినాం మనము? ఆయన దృష్టికి ఆసీనుడైన వారు ఎట్లా కనిపిస్తున్నారు? నార్మల్‌గా అయితే మనము ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషిని చూస్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే వాళ్ళ మాటలు గాని, వాళ్ళ చేస్తున్న పనులు గాని, లేకపోతే రోజు ఒక పర్సన్ చర్చ్‌కొస్తున్నారంటే వాళ్ళని గురించి చూసి మనము ఓకే. ఆత్మీయులుగా ఉన్నారు. ఎక్కువ దేవునిలో గడిపే మనిషిలాగున్నారు అని మనం జస్ట్ చర్చ్‌కొచ్చే టైంలో మాత్రమే మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ సింహాసనం మీద ఉన్న ఆయన ఎట్లున్నారంటే ఈయనకి యోహాన్ గారికి ఎట్లా కనిపిస్తున్నారంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆ యొక్క సింహాసనం అంతా ఒక గ్రీన్ ఒక గ్రీన్ ఇంద్రధనస్సుతో ఆవరించి ఉందంట. అది ఆయన జూస్తున్నది. సో, ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్‌ది చూసుకుంటే సింహాసనము చుట్టూ 24 ఆహ్, సింహాసనములుండెను. 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని ఉన్నవారై కూర్చుండిరి. అయితే పరలోకంలో దేవుని చుట్టూ అంటే ఆ యొక్క సింహాసనం చుట్టూ ఆ వాతావరణం ఎట్లుంది? అసలు ఏం జేస్తున్నారు వాళ్ళక్కడ గూర్చొని? నార్మల్‌గా ఎవరుంటారు అని మనకి తెలిసిన విషయం ఏంటంటే, పరలోకంలో దేవదూతలుంటారని, వాళ్ళు బూరను పెట్టుకొని ఎప్పుడు స్తుతులు చెప్పుకుంటూ ఉంటారని. ఇది మాత్రం మనకు దెలుసు. మనం ఇప్పటి వరకు చదువుకుంటున్నాము. మనకి ఈ కొంచెం దెలుసు. అంటే పరలోకంలో దేవుడుంటారు. ఆయన పక్కన దేవదూతలుంటారు. వాళ్ళు బూరధ్వని వేస్తూ ప్రతి నిమిషం, క్షణం అనుకోకుండా వాళ్ళు దేవుడిని స్తుతిస్తుంటారు. ఇది మనకు దెలుసు. కానీ ఇక్కడ 24 మంది పెద్దలున్నారంట. అంటే మనుషులు గాదు. అంటే వీళ్ళని పోల్చి చెప్పలేదంటే ఎట్లా జెప్తున్నారంటే 24 పెద్దలంట. నార్మల్ మనుషులు కాదు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 'ప్రీతి' వచ్చింది, లేకపోతే 'డాలీ' వచ్చింది. అట్లా మనుషులు పేర్లు వర్ణించలేదు. ఇంకోటేంటంటే 24 పెద్దలంట వాళ్ళు. మామూలుగా పెద్దలు అంటే మనము అంటే ఒక స్టాండర్డ్ ఇచ్చి వాళ్ళకి ఒక అథారిటీ ఇచ్చి అట్లా జేసి పెడతాం. అందుకే వాళ్ళని పెద్దలంటాం. ఏదో ముసలోళ్ళని లేకపోతే వాళ్ళు ఏజ్ పెద్దగా అయిందని లేకపోతే వాళ్ళు ఒక పెద్ద క్యాడర్‌లో అట్లని కాదు గానీ పెద్దలు అని చెప్తున్నారు. 24 మంది పెద్దలు ఆ యొక్క 24 సింహాసనం చుట్టూ కూర్చున్నారంట. 24 సింహాసనం మీద కూర్చున్నారంట. ఆ యొక్క ఎన్వైర్న్‌మెంట్ దేవుని యొక్క సింహాసనం చుట్టూ కనిపిస్తుందంట యోహాన్ గారికి. అయితే ఆ యొక్క సింహాసనానికి, దేవుని యొక్క సింహాసనానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ చెప్తున్నారు. ఆహ్,
ఒకసారి ఇక్కడ చూస్తే అత్యున్నతమైన సింహాసనం అంట. ఎట్లా ఉందంట దేవుని యొక్క సింహాసనము? అత్యున్నతమైన సింహాసనం అంటే అక్కడున్న 24 సింహాసనాల కంటే అది చాలా పెద్ద సింహాసనం. ఇంకోటంటే ఒక ఉన్నతమైన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం అని చెప్తున్నారు. సో, అది దేవుని యొక్క సింహాసనానికి అక్కడ 24 సింహాసనాలకి డిఫరెన్స్. సో, ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయంట. ఆ సింహాసనం మీద 24 పెద్దలున్నారంట. 24 పెద్దలకి వాళ్ళు ఎట్లున్నారంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని వాళ్ళ తలల మీద కిరీటాలు పెట్టుకొని ఉన్నారంట. ఇది దేవుని యొక్క సింహాసనం చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్. సో, ఇక్కడ మనము ఈ యొక్క మామూలుగా ఒక బైబిల్ ఒక వర్స్ తీసుకున్నా, లేకపోతే ఒక వాక్యం తీసుకున్నా మనం దాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు ఈ కాంటెక్స్ట్? ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది అనేది ఒకటి ఫస్ట్ మనము ఎగ్జామిన్ చేసుకోవాలా. సెకండ్‌ది ఏంటి అంటే అది నా జీవితంలో ఎట్లా ఉపయోగపడుతుంది? కాంటెక్స్ట్ ఏంటిదనేది తెలుసుకోవాలా. అది మన జీవితంలో ఏం ఉపయోగపడుతదని తెలుసుకోవాలా. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటిదంటే దేవుని చుట్టూ 24 ఫస్ట్ ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఎట్లుందంట అత్యున్నతమైన సింహాసనం అంట. ఆ సింహాసనం మీద ఒకరు ఆసీనులై ఉన్నారంట. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలున్నాయంట. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలున్నారంట. 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకున్నారంట. 24 కిరీటాలు అంటే 24 మందికి 24 కిరీటాలు వాళ్ళ తల మీద ఉన్నాయంట. ఇది ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంట్, ఆ కాంటెక్స్ట్ ఇది. సో, ఇది మన జీవితంలో మనం ఎట్లా దీన్ని వర్తించుకోవాలా? మనం దీన్ని ఎట్లా అనువదించుకోవాలా మన దానికి మనం? అంటే ఇక్కడ ఒక 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు వీళ్ళు? ఈ 24 మంది ఎవరు? వీళ్ళు ఎందుకు కూర్చున్నారు ఆ సింహాసనాల మీద? కూర్చొని ఏం చేస్తున్నారు? ఫస్ట్‌ది ఎవరు వీళ్ళు? రెండోది వీళ్ళెందుకు కూర్చున్నారు ఆ సింహాసనాల మీద? తర్వాత ఏం చేస్తున్నారు ఆ కూర్చొని? ఆ 3 మన జీవితాలకి ఎట్లా అనువదించుకోగలుగుతాం? ఓకే. ఫస్ట్ థింగ్ వీళ్ళు ఎవరంటే అంటే చరిత్రలో అంటే ఒక బుక్‌లో చూసినప్పుడు అంటే ఒక ప్రిపరేషన్ బుక్‌లో చూసినప్పుడు 24 అంటే 12 గోత్రాల కర్తలంట. అది పాత నిబంధనలో. 12 అపోస్తలులుగా అనుకుంటున్న క్రొత్త నిబంధనలో. సో, ఈ 2 12, 12, 24. సో, ఈ 24 పెద్దలుగా చెప్తున్నారు. 12 మంది 12 గోత్రకర్తలు, 12 అపోస్తలులుగా పిలుస్తున్న వాళ్ళని. వీళ్ళు 24 అంటే 12, 12, 24 ఈ 24 ఎవరు వీళ్ళు అంటే ఈ 24 పెద్దలు. సో, వీళ్ళు ఎందుకు కూర్చుంటున్నారు ఆ సింహాసనం మీద? ఏం పని? ఏంది అంటే నార్మల్‌గా ఒక సింహాసనం ఇస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ మనం భూలోకంలోనే చూస్తే ఒక సింహాసనం లేదా ఒక మంచి క్యాడర్, ఒక పెద్ద క్యాడర్ ఇస్తున్నారు అంటే ఏంటి అంటే వాళ్ళు జయించుకొని అక్కడ కూర్చున్నారని. ఎగ్జాంపుల్ మనకి రీసెంట్‌గానే మనం తమిళనాడు ఆహ్, ఎలక్షన్స్‌లో చూసినప్పుడు సో, ఆయన మొత్తం అందరూ ఆయనని ఎలక్ట్ చేసుకున్నారు. అందరూ ఆయనకు ఓటేయటం వల్ల ఆయన జయించుకొని ఆ యొక్క సింహాసనం ఆయనకిచ్చారు. అంటే ఒక పోరాటం పోరాడి, ఆ పోరాటంలో జయించుకున్న తర్వాతనే ఒక సింహాసనం అనేది ఉంటది. సో, ఆ సింహాసనము ఒక అథారిటీని చూపిస్తుంటది. ఆ సింహాసనం ఎట్లుంటదంటే, అందరి మీద ఇంకా మనము అథారిటీని చూపించొచ్చు. అందరిని మనం ఏలొచ్చు. సో, అట్లాంటి ఒక అథారిటీలో ఉన్న ఒక సింహాసనం. ఆ సింహాసనం మీదకి ఎట్లా వస్తారు అంటే, ఏదో ఒకటి జయించుకొని ఆ సింహాసనం మీదకొస్తారు. సో, ఇక్కడ ఈ 24 మంది పెద్దలు ఎందుకు గూర్చున్నారు? అసలు ఎందుకు వాళ్ళకి అక్కడ ఇచ్చినారు అంటే, వాళ్ళు భూలోకంలో ఏవైతే పాపం ఉంటదో, ఏవైతే వాళ్ళు ఆహ్, ఈ భూలోకంలో నాకేది శాశ్వతం కాదు. నాకంత పరలోకంలోనే అని ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న పనులకి దేవుడిని ముందర పెట్టుకొని, ప్రతి ఒక్క పాపంలకి, ప్రతి ఒక్క శోధనలకి జయించుకుంటూ వస్తున్నారో విశ్వాసంలో జయించుకోవడం, విశ్వాసంలో స్టాండ్‌గా నిలబడుకోవడం. అది ఒక జయ జీవితం వాళ్ళకి. తర్వాత పాపం నుంచి జయించుకోవటం. సో, పాపంలో పడకుండా పాపంతో పోరాడటం, విశ్వాసంతో పోరాడటం. సో, ఈ 2 విషయాలలో వాళ్ళు స్టాండ్ తీసుకొని ఉండటం వల్ల వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు. సో, అక్కడ జయ జీవితం పొందుకోవడంతో వాళ్ళేం చేస్తున్నారు వాళ్ళకి ఆ సింహాసనం ఇయ్యబడింది. అదే గదా! ఆహ్, రెవల్యూషన్స్ చాప్టర్ 3 21 చూసుకుంటే
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎవరైతే జయిస్తారో ఏంటిది ప్రభా ఏం జయించాలా అంటే భూలోకంలో ఏదైతే శోధనలొస్తున్నాయో, ఏదైతే శ్రమలు నువ్వు అనుభవిస్తున్నావో, ఏదైతే పాపం నీ దగ్గరకొస్తుందో, ఏదైతే విశ్వాసంతో నువ్వు పోరాడాల్సింది ఉంటుందో దానిలన్నిటిని నువ్వు జయించుకుంటే నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. సో, వీళ్ళు ఈ 24 పెద్దలు ఆ యొక్క ఏవైతే పోరాటం పోరాడుతున్నారో దానిలన్నిటికి విజయం రావటంతో దేవుడేం చేశారంటే వాళ్ళని ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నారు. సో, ఇక్కడ మనం అనువదించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ లోకంలో జరుగుతున్న పాపాలు గాని, మనము ఎదుర్కొంటున్న శ్రమలు గాని, మనము శోధనలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క దాన్లని బట్టి మనము జయ జీవితాన్ని పొందుకోవాలంట. జయాన్ని పొందుకోవాలంట. పొందుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, ఎప్పుడైతే నువ్వు జయిస్తావో అప్పుడు నాతో కూడా నేను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడతాను. సో, 24 మంది పెద్దలు ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నారు అంటే వాళ్ళు జయించిన వారు. సో, ఏదో ఖాళీగా ఉంది గదా! సింహాసనం అని కూర్చోలా వాళ్ళు. జయించుకుని, జయించుకున్న తర్వాత దేవుడు ఆయనతో పాటు కూడా ఆ సింహాసనంలో కూర్చోబెట్టుకున్నారు. ఎందుకు తెల్లని వస్త్రములు వేసుకున్నారు అంటే, ఎప్పుడైతే నువ్వు జయించుకుంటావో, నీ యొక్క జీవితం ఎట్లయితదంటే పవిత్రమైతది. ఎప్పుడైతే మనము ఆ యొక్క శోధనలు గాని, శ్రమలు గాని జయించుకుంటామో, అప్పుడు మన జీవితం ఎట్లయితది పవిత్రంగా అయితది. ఎందుకు కిరీటాలు పెట్టుకోవాల్సొస్తది అంటే, ఎప్పుడైతే మనము విజయాన్ని సాధిస్తామో అంతే గదా! ఇప్పుడు నార్మల్‌గా మనము రన్నింగ్ రేస్ పోయినప్పుడు నార్మల్‌గా అందరూ పార్టిసిపేట్ జేస్తారు. ఎవరైతే ఒక గుర్తింపొస్తది, ఎవరైతే ఫస్ట్ గెలుస్తారో వాళ్ళకి మాత్రమే ఆ ట్రోఫీ అనేది ఉంటది. వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ ఉంటది. వాళ్ళకి మాత్రమే మెడల్స్ ఉంటాయి. సో, అట్లా ఎవరైతే ఆ శోధనలోనే జయించుకుంటారో, చిన్న చిన్న విషయాలకే ఎందుకు ప్రభా నాకిది బెట్టినావు? ఎందుకు ప్రభా ఇంత కష్టం బెట్టినావు? ఎందుకు ప్రభా నాకిన్ని శోధనలు? ఎందుకు ప్రభా ఉద్యోగం ఇయ్యకుండా? ఎందుకు ప్రభా వివాహం చేయకుండా? ఇన్ని ఇయర్స్‌గా ఎందుకు ప్రభా బెడుతున్నావు? అని ఒక మాట కూడా అనకుండా యోబు గారే మనకి ద బెస్ట్ ఎగ్జాంపుల్. అన్ని విషయాలలో ఆయనకి శోధన కలిగింది. అయినప్పటికీ ఆయన ఒక్క మాట గూడా అనలేదంట. ఎందుకు ప్రభా నువ్వు ఇంట్ల నాకు పెట్టినావని. ఒక పక్కన పిల్లలు చనిపోవడం, ఒక పక్కన ఫ్రెండ్స్ వదిలిపెట్టడం, ఒక పక్కన ఆస్తంతా పోవటం. ఇంకొకటేంటంటే పక్కన ఉండి సహకారంగా ఉండాల్సిన భార్య శోధించడం. ఏంది మీ దేవుడు ఇట్లనే చేసినాడు. అట్లాంటి విషయాలు, అట్లాంటి మాటలు అంటున్నప్పటికి కూడా చూడు ప్రభా నా భార్య ఇట్లంటాంది. అయినా గూడా నువ్వెందుకు ప్రభా నువ్వు నాకు చేయడంలా. ఇష్టంగా ఉన్న పిల్లలు చచ్చిపోయినారు ప్రభా. అట్లా ఒక్క మాట గూడా అనలేదంట. అవన్నీ పక్కన పెడితే 17 రకాల రోగాలొచ్చినాయంట ఆయనకి. అయినా కూడా ఆయన దేవుని ఎక్కడ శోధించలేదంట. ఎక్కడ ఆయన యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఎక్కడ ఆయన ఏదైతే ఎదుర్కొంటున్నారో దానికి స్టాండ్ తీసుకొని నిలబడి జయించుకున్నాడు. అందుకే అంత ధైర్యంగా సాతానికి దేవుడు చెప్పేసినాడు. ఇద్దో ఈ బౌండరీస్ వరకే నీకు పెడుతున్నా నేను. దాన్ని దాటి నువ్వు రాగూడదు. ఆ పిల్లోడికి ఏ ఏ ఏ అనారోగ్యం ఏ పరిస్థితిలోకి నువ్వు తీసుకురాగూడదు. చనిపోయే వరకు నువ్వు తీసుకురాగూడదు. ఇదే నీ బౌండరీస్. దీన్ని దాటి నువ్వు బయటికి రావద్దు. ఓకే. నేను పెట్టుకుంటా. బౌండరీస్‌లోనే నేను పెట్టుకుంటా అని ఎళ్ళిపోయిందంట శోధించటానికి. మన మీద కూడా దేవుడు అట్లనే పెడతాడు. ఇంత శోధనే నువ్వు పెట్టాలా. ఇంత కష్టమే నువ్వు పెట్టాలా. దేవుడు చెప్తున్నారు అదొక మాట కూడా. నీ శోధనలో కూడా నేనుండి నీతో పాటు ఉండి నేను జయించగలిగి చేస్తానని. సో, ఇంక ఎందుకు మనం భయపడుతున్నాం అంటే, ఈ లోకంలో ఉంటున్నాం గదా! ఇవన్నీ జూసి, మన పక్కన వాళ్ళతో మనం కంపారిజన్ జేసుకొని, మనం ఏం జేస్తామంటే, అబ్బా! వాళ్ళకది జరిగింది. మనం ఎంత ప్రార్థన జేసినా, ఇంత ఉపవాసం ఉంటున్నా, ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది? ఎందుకు మనకే ఇట్లా జరుగుతుందంటే, మనం ద ప్రీషియస్ పర్సన్స్ లేకపోతే ద బెస్ట్. దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళమేమో మనం. అందుకే మనకి మాత్రమే జరుగుతది. దేవునికి యోబు గారంటే చాలా ఇష్టం. అందుకే ఏదో టెస్ట్ జేసుకో అని వదిలేస్తున్నాడు సాతానుకి. అంతే ఇష్టమేమో మనమంటే కూడా దేవుడికి. అందుకే టెస్ట్ చేసుకో, శోధనలు పెట్టుకో అని వదిలేస్తున్నాడు మనల్ని కూడా. ఆ శోధనల నుంచి మనం బయటికి వస్తే, జయించుకొని మనం బయటికి వస్తే పిరికితనంతో కాదు. నేను చేయలేను ప్రభా అని మనం ఏదో ఒకటి ఇంగ చేసుకోవడం కాదు. చేయలేను ప్రభా అని ఏదో ఒకటి నిరాశంగా ఉండటం కాదు గానీ, దాన్ని జయించుకుంటే దేవుడు ఏం చేస్తారంట, ఆయనతో పాటి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి ఉంటాడంట.
సో, ఆ సింహాసనంలో కూర్చోవాలంటే మనం ఏం జేయాలంటే, ఈ లోకంలో ఉన్న శోధనలని మనము జయించుకోవాల. నార్మల్‌గా ఒక ఔట్ ఆఫ్ ప్లేస్‌కెళ్తే, ఔట్ ఆఫ్ నేషన్‌కెళ్తే లేకపోతే ఇంటర్నేషనల్ ప్లేసెస్‌కెళ్తే మనము కొన్ని డాక్యుమెంట్స్ చూపించాల్సొస్తది. ఆహ్, అట్లే అంటే పొయ్యి వచ్చే రకంగా అయితే ఓకే. కొన్ని డేస్ అంటే ఒక 5 డేస్ అట్లా టూరిస్ట్ లిస్ట్‌లోకెళ్ళి మనం ఎళ్ళేసి వస్తే ప్రాబ్లమ్ లేదు. అంటే మేము మలేషియాకెళ్ళినప్పుడు నార్మల్ మన డేటా ఏదైతే ఉంటదో అది చూపిస్తే ఓకే. అట్లా గాకుండా కంపెనీ పరంగా లేకపోతే ఇంకా మనం కొన్ని డేస్ అక్కడ స్టే చేయాలి అట్లా అన్నటప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రాపర్టీస్ అన్నీ చూయించాలంట వాళ్ళకి. ప్రాపర్టీస్ చూపించాలి. ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ ఏమనుకుంటారంటే అక్కడ అమెరికాలో ఉన్న లేకపోతే ఒక ఎగ్జాంపుల్ అమెరికానే తీసుకుంటే, అమెరికాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న వాళ్ళొచ్చి ఇక్కడే స్థిరపడిపోతారేమో అట్లా థాట్స్ వచ్చి వాళ్ళేం చేస్తారంటే డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు ముందే. అంటే వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా? లేకపోతే మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయే పొజిషన్‌లో ఉన్నారా? లేదా అక్కడే స్టే చేస్తున్నారా? మొత్తం పూర్తిగా ఫ్యామిలీని అక్కడే పెట్టేసుకుంటున్నారా? ఇన్ని డేసే వీళ్ళకి పర్మిట్ అని ఉంటదనమాట. ఇంకొకటి చూసుకుంటే బస్‌లో ఎళ్ళినప్పుడు మనము ఊరికే ఏదో నేను ఈడికి పోతున్నా అంటే మనం పోవడానికుండదు. ఖచ్చితంగా టికెట్ కొట్టించుకోవాల్సిందే. సో, పరలోకంలో పోవాలి అంటే మనకు కావాల్సినేటివి ఏంటివంటే మనం శోధనలు జయించుకోవాలా ఫస్ట్ థింగ్. దేవుని యొక్క సింహాసనంలోకి మనం పోయి కూర్చోవాలి అంటే ఇవన్నీ మనం చేసుకొనుండాల. అంటే ఏదో నార్మల్‌గా పోయి ఖాళీగా ఉంది గదా! పోయి సింహాసనంలో కూర్చునే అంత లేదు మనకి. మనం ఏదైతే జయించుకుంటామో ఆ జయ జీవితాన్ని తీసుకొని దేవుని దగ్గర పెడితే దేవుడు ఏం చేస్తాడంటే, "ఇద్దో నాతో కూడా రా నువ్వు. నేను నా పక్కనే ఒక సింహాసనం ఏసి దాని మీద కూర్చోబెడతాను నిన్ను." సో, భూలోకంలో ఏదైతే మనము చేస్తుంటామో, అదే పరలోకంలో ప్రాక్టీస్ అయితది. ఇక్కడ చూసుకుంటే సో, ఎందుకు కూర్చుంటున్నాము అంటే, అక్కడ భూలోకంలో ఏదైతే లైఫ్ స్టైల్ మనకుంటదో, పరలోకంలో అక్కడ విలువ కలుగుతది మనకి. అంటే మనం ఏదైతే ఎగ్జామ్‌కి ప్రాక్టీస్ జేస్తున్నామో, ఎంత నువ్వు కష్టపడి, ఎంత రాత్రింపగలు నువ్వు మేల్కొని చదివితే అక్కడ నీకు ఫలితముంటది. అక్కడ నీ యొక్క ర్యాంక్ అంత ఫస్ట్, సెకండ్ పొజిషన్స్‌లో ఉంటది. ఎట్లా ఉంటదంటే నువ్వెంతైతే కష్టపడతావో. పరలోకంలో నీకంత సింహాసనం మనకంత సింహాసనం రావాలి అంటే, ఆ దేవుని పక్కన మనం కూర్చోవాలి అంటే, భూలోకంలో మనం చేయాల్సిన పని చాలా ఉంది. మన శోధనలను జయించుకోవాలా. మన పాపాల్ని మనం ఒప్పుకోవాలా. పాపాల్ని మన దగ్గరికి రానీయకుండా దాంట్లో పోరాడాల మనం. సో, ఈ పనులన్నీ మనం భూలోకంలో చెయ్యాల. థర్డ్ థింగ్ ఏంటంటే, ఎందుకు మనము అంటే, ఎందుకు వాళ్ళు కూర్చుంటున్నారు అక్కడ? వాళ్ళకేం అర్హత ఉంది అంటే, ఇక్కడ 4 అధ్యాయము పదో వచనంలో చూసుకుంటే, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి అవి యుండెను. దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ తమ కిరీటములను ఆ సింహాసనమును ఎదుట వేసిరి. సో, ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చున్నారు అంటే, దేవుణ్ణి మాత్రము వాళ్ళు చేయగలిగిన పని ఏంటంటే, ఆయనను మాత్రం స్తుతించడం పని మాత్రమే చేయగలుగుతారు. అక్కడికి బైబిల్ అలో ఉన్నాయా? లేదు ప్రభు నేను టక్కన తీసి బైబిల్ చదువుతాను అని. ఆహా! అక్కడేమన్నా పరిచర్య చేసే పనులుంటాయా? హుహు. అక్కడేమన్నా వాక్యం బోధించే పనుంటదా? హుహు. మనం చేయాల్సిన పనేంటంటే ఓన్లీ స్తుతించడమే. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అట్లాంటివి మాత్రమే మనం వినబడుతుంటాయి. మనమేమనుకుంటామంటే, మనకి సాతాను ఏమని చెప్తుంటదంటే, "అయ్యో! పాటలకెందుకు నువ్వు చర్చికి పోవడము, డైరెక్ట్ వాక్యంకి పోతే అయిపోతది గదా! పాటల వరకు ఎందుకు? పాటల తర్వాత నుంచి పోతేనే గదా! వాక్యం మాత్రమే గదా నువ్వు తీసుకోవాల్సింది." కానీ అక్కడ వాక్యములుండవంట పరలోకంలో. ఓన్లీ స్తుతి, ఆరాధన. మనం భూలోకంలో ఏమైతే నేర్చుకుంటామో దేవుని యొక్క మాటలు, దేవుని ఎట్లా ఆరాధించాలో పరలోకంలో కూడా అదే చేస్తాం. సో, భూలోకంలో మనము ప్రాక్టీస్ లేకపోతే అంటే దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క అనుభవం మనకు లేకపోతే పరలోకంలో కూడా మనం కామ్‌గా ఉండాల్సిందే. ఆడ ఏం చేయలేం. ఏదైతే మనం ప్రాక్టీస్ జేస్తామో అదే ఫలితంగా చూస్తాం. మనము దేవుని స్తుతించడం అనేది ప్రాక్టీస్ చేయకపోతే పరలోకంలో మనం ఏం జేయలేం. గమ్ముగుంటాం. వాళ్ళు చేస్తా అంటే అప్పుడు అనిపిస్తది. అప్పుడు రిగ్రెట్‌గా ఫీల్ అయిపోతాం. అయ్యో! అక్కడ నేర్చుకొనుంటే బావుండే. అక్కడ ఎట్లా ఆరాధించాలో మనకొచ్చింటే బావుండే. దేవుడిని హృదయపూర్వకంగా ఎట్లా ఆరాధించాలో తెలుసుకొనుంటే బావుండే. ప్రాక్టీస్ జేసుంటే బావుండే అని.
సో, ఎందుకు వాళ్ళు కూర్చున్నారు అంటే అక్కడ దేవుణ్ణి స్తుతించడానికి అక్కడ వాళ్ళు కూర్చున్నారంట. సో, ఈ లోకంలో, భూలోకంలో మనం ఏదైతే భూలోకంలో చేస్తామో పరలోకంలో కూడా అది రిఫ్లెక్ట్ అయితది. సో, భూలోకంలో మనం ఓన్లీ వాక్యం కోసమే పోతున్నామా? లేకపోతే హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించటానికి ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు. ఆ యొక్క ఆరాధనలో నేను అనుభవిస్తే కానీ దేవుడు నా దగ్గరికి అంటే దేవుని యొక్క అనుభూతిని నేను పొందుకోలేను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే ఆయన మాటలు క్లియర్‌గా మనతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో అది క్లియర్‌గా మనకు అర్థమవుతాయి. మనం ఆరాధన లేకుండా డైరెక్ట్ పోయి కూర్చున్నామనుకో ఇంట్లో గ్యాస్ ఆఫ్ జేసినామా లేదా? పాలు ఆఫ్ జేసినామా లేదా? అన్నం పెట్టొచ్చినామా ఇవే ఉంటాయి మైండ్‌లో. డోర్ క్లోజ్ జేసినామా లేదా? ఎప్పుడైతే మనము ఆరాధన ఆరాధన టైంలో మనము ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తుంటామో, అప్పుడు పూర్తిగా మనకి దేవుడు క్లియర్‌గా మాట్లాడుతూ వస్తుంటారు. సో, అది వాళ్ళక్కడ స్తుతి ఆరాధన చేయటానికి మాత్రమే అక్కడ కూర్చున్నారంట. ఏం జేస్తున్నారు వాళ్ళు? మనము ఒక్కటే ఒకటి చేయగలుగుతాం. మామూలుగా అయితే దేవుడు డబ్బులిస్తారు. అంటే మనము డబ్బులేం జేస్తాం దేవునికి రిటర్న్ జేయగలుగుతాం. బలాన్ని దేవుడిచ్చినప్పుడు మనము మన యొక్క పరిచర్య చేయడంలోనో, లేకపోతే మనము వాక్యం చెప్పడంలోనో, ఇంకొక ప్లేస్‌కెళ్ళి చేయడంలోనో, మన బలాన్ని మనం సాక్రిఫైస్ చేయగలుగుతాం. మన బలాన్ని మనం రిటర్న్ దేవునికి ఇయ్యగలుగుతాం. లేదా దేవుడేమన్నా పని చెప్తే, లేకపోతే మనమేమన్నా దేవుడిని అడిగినప్పుడు, దేవుడు పని చెప్పినప్పుడు, ఆ పని జరిగినప్పుడు, మనం దేవునికి రిటర్న్‌గా ఏం చేయగలుగుతాం? మనం పని చేయగలుగుతాం. కానీ ఒకటే ఒకటి దేవుడు రిటర్న్‌గా మనకియ్యలేరు. ఏంటి అంటే, మనం దేవుడిని స్తుతించినప్పుడు దేవుడు మనల్ని రిటర్న్‌గా స్తుతించలేరు. సో, అదొక్క విషయంలోనే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వచ్చంటే, ఓకే. నేను దేవునికి ఇంతగా స్తుతిస్తాను. ఇప్పుడు ఏదంటే మనం ఎప్పుడైతే రిటర్న్స్ ఇప్పుడు ఏదైనా ఎవరైనా మనకు చాలా ఇష్టమనుకో, వాళ్ళ దగ్గర నుంచి మనము రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ జేయం. అంటే మనం ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇంతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండే ఉన్నారనుకోండి. బాయ్ ఫ్రెండ్ ఏం జేస్తాడు, కొంచెం ఎక్కువ తనకి ఎక్కువ ఇష్టమనుకోండి, ఎక్కువ మనీ బెట్టి, లేకపోతే ఎక్కువ ప్రేమ బెట్టి ఏదో చేయాలనుకుంటారు. అది జేసేసినప్పుడు దానికంటే ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ జేస్తారు. అంటే బియాండ్ అంటే ఇప్పుడు ఒక చాక్లేట్ రూ. 5 చాక్లేట్ గొనిచ్చినారనుకోండి. ఏదో రూ. 10 చాక్లేట్ గొనిస్తారులే అని ఎక్స్‌పెక్ట్ జేస్తారు. అంటే బియాండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అంతేగాని దానిలోకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఇక్కడ దేవుడిని మనం స్తుతిస్తే ఆయన రిటర్న్‌గా మనకి అంటే ఎక్స్‌పెక్టేషన్స్ చేస్తాం కానీ అది రాదు కాబట్టి ఎక్స్‌పెక్ట్ జేస్తాం. అంటే ఇక్కడ నేనేం జెప్తున్నానంటే మనం ఏదైతే ఇయ్యాలనుకున్న దానికంటే ఇప్పుడు హ్మ్. ఏం జెప్పాలి ఎగ్జాంపుల్? మనము ఒక దాన్ని అందరిలోకి ద బెస్ట్‌ని ఇయ్యాలనుకున్నామనుకో, దానికంటే బెస్ట్ ఇంకేది లేనప్పుడు మనదే బెస్ట్‌గా ఉంటది. సో, ఇప్పుడు మనము అన్ని దేవుడు మనకు రిటర్న్ చేస్తారు. కానీ ఒక స్తుతి ఆరాధన మాత్రం మనకు రిటర్న్ చేయగలరు. సో, చేయలేరు గాబట్టి అట్లాంటిది చేయలేరు, చేయగూడదు గూడా. సో, అట్లాంటి టైంలో మనం ఏం జేయాలంటే దేవుడిని ఇంగా స్తుతించాల. ఎట్లా నువ్వు రిటర్న్ జేయలేవు ప్రభా! నేను ఇంకా మిమ్మల్ని స్తుతిస్తా. ఇంగా నా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని ఆరాధిస్తాను. సో, నా బెస్ట్ నేను మీకిస్తున్నాను. ఎవరైనా మనిషొచ్చినప్పుడు వాళ్ళకి ఎంత మంచిగా వండి పెట్టాలనుకుంటాం మనం. ఎంత మంచిగా అంత డెలీషియస్ డిషెస్ అన్నీ జేసి పెడతాం వాళ్ళకి. ఎక్కడ లోటు లేకుండా, ఎక్కడ కొంచెం ఉప్పు, కారం ఏవి లేకుండా అంటే ప్రాపర్‌గా అన్నీ ఉండేటట్లు జేసి పెడతాం. అంటే ద బెస్ట్‌ని ఇయ్యాలనుకుంటాం. సో, దేవునికి గూడా మనము ద బెస్ట్‌ని అంటే ఆహ్, ఎవ్వరు చేయనంత స్తుతి ఆరాధన అంటే సంపూర్ణంగా మనల్ని మనం సరెండర్ జేసుకొని, ప్రతి ఒక్క అవయవాలు దేవుడిని ఆరాధించటానికి ఉండాలంట. ఆత్మవశులైతే ఇవన్నీ జరుగుతాయి. ఇంకోటేంటంటే మనము దేవుని దగ్గరికి సరెండర్ అయిపోవాలి. ఐ యామ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ లార్డ్. నాది ఇంగ ఏం లేదు. పూర్తిగా మీది మాత్రమే. సో, మిమ్మల్ని మాత్రమే మేము స్తుతించగలుగుతాం. మా దగ్గర ఏం లేదు. ఇంక దేని మీద మాకు ఆలోచన లేదు. సో, అందుకు అది స్తుతి చేయటానికి మాత్రమే వాళ్ళక్కడ కూర్చున్నారంట. నెక్స్ట్ ఏదేంటి అంటే వాళ్ళ కిరీటాలు ఎందుకు దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టారు అంటే, ఇంగ అంతకంటే విజయాన్ని వాళ్ళు పొందుకోల. కిరీటాలు వాళ్ళకి వంశపారపర్యంగా రాలేదు కిరీటాలు. అక్కడ చూడండిక్కడ పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చునెను. వారే పెట్టుకోవడమో, లేకపోతే వేరే వాళ్ళొచ్చి కిరీటాలు పెట్టడమో జరగడం జరిగింది. అయింది. ఇంకా నీకంటే అంటే
వాళ్ళు ఆ 24 మంది పెద్దల ఎదుట దేవుడు కూర్చున్నారు. సో, మీకంటే ఇంక మేమేం జయించుకోలేము. ఇదో మా యొక్క అథారిటీ ఇదో మేము సాధించినటివి ఇదో మా యొక్క అర్హత. మీకు ఎట్లంటే ఒక 0.0% ఇదో మావన్నీ మీ దగ్గర పెడుతున్నాం. మీ పాదాల ఎదుట పెడుతున్నాం. మేము ఎంత జయించినా మీ మీ పాదాల దగ్గరకొచ్చేసరికి అవన్నీ వేస్ట్. ఇదో మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభు. మేము నథింగ్ ఇంకా. నథింగ్ అని ఏం జేస్తున్నారు వాళ్ళు అంటే, ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని దేవుడిని స్తుతిస్తూ వాళ్ళ కిరీటాల్ని తీసుకొనొచ్చి దేవుని పాదాల దగ్గర పెడుతున్నారు. అంతే గదా! మనం ఏదన్నా ఒకటి సాధించినామంటే మనం ఏం జేస్తామంటే, అంటే నేను చాలా చూసాను మా కాలేజ్‌లో వాళ్ళు పీహెచ్‌డీ డిగ్రీస్ వాళ్ళు తీసుకుంటున్న టైంలో ఏం జేస్తారంటే వాళ్ళ పేరెంట్స్‌ని పిలిపిచ్చి, ఇదంతా క్రెడిట్ మా పేరెంట్స్ చదివించడం వల్ల మేమిట్లా ఉన్నాము అని చెప్పి క్రెడిట్స్ అన్ని పేరెంట్స్‌కిస్తారు. సో, ఇక్కడ ఈ 24 మంది పెద్దలు ఏం చేస్తున్నారంటే, ఇదో ప్రభు ఈ క్రెడిట్ అంతా మీదే. ఈ ఈ యొక్క విజయం జయించుకున్నామంటే కేవలం మీరు మాత్రమే. ఈ క్రెడిట్ అంతా మీకే ఇస్తున్నానని ఆ కిరీటాలు తీసి సువర్ణ కిరీటాల్ని తీసి దేవుని యొక్క పాదాల మీద పెడుతున్నారు వాళ్ళు. సో, మనము ఈ భూలోకంలో ఇవి చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈ భూలోకంలో మనము చెప్తున్నారు గదా! యాత్రికులము, ప్రయాణికులమంట. జస్ట్ వచ్చి ఇంకొక ప్లేస్‌లో ఉండి మళ్ళీ ఆ ప్లేస్‌లో టైమ్ అయిపోతేనే ఇంకొక ప్లేస్‌లోకెళ్ళడం. అట్లా ప్రయాణికులమంట మనము. సో, ఆ ప్రయాణం చేస్తున్న టైంలో మన యొక్క విశ్వాసం కానీ ఎక్కడ పోగూడదు. మనము మనకుంటున్న పాపాలు గాని, ఆ పాపాలు జయించుకోవడానికి మనకు దేవుడు మనతో పాటే ఉండి జయించుకోవడానికి ఇస్తారంట శక్తి. కానీ ఎక్కడ మనము పడిపోయే పరిస్థితిలోకి ఉండగూడదు. ఎక్కడ అట్లా టైంలో పడిపోవాల్సిన పరిస్థితి ఉన్న టైంలో దేవుడు హెచ్చరిస్తున్నారు. మీరు ఆత్మీయులతో సహవాసం చేయండి. మీరెప్పుడైతే పడిపోయే స్థితులలో ఉంటారో, అప్పుడు మీరు ఆత్మీయులతో సహవాసం చేస్తే, వాళ్ళు ఇంకా మీకు దేవుని యొక్క వాక్యాల ద్వారా ఇంకా మిమ్మల్ని ప్రోత్సాహం పరుస్తారు. ఇంకా దేవునిలోకి నడవటానికి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో, మీరు, మీరు పడిపోయే సమయంలో మీరు ప్రార్థన చేస్తూ, మీ యొక్క ఆత్మీయులతో సహవాసం చేస్తూ రండి. అప్పుడు మీ యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడ పడిపోదు. మీ విశ్వాసం ఇంకా మీరు పెంచుకోగలుగుతారు. ఇంకా మీరు పాపంలో నుంచి జయం తెచ్చుకుంటారు. సో, ఈ లోకంలో మనం ఏదైతే చేస్తుంటామో పరలోకంలో మనకది విలువ వస్తది. అదే దేవుని యొక్క సిలువ మనకి విలువను తీసుకొనొస్తదంట. సో, అట్లనే భూలోకంలో మనం జయిస్తున్న ప్రతి దానికి మనము అక్కడ విలువ కట్టుకున్న వాళ్ళమైతాం. అంతే గదా! మనం ప్రతిరోజు రూపాయి కూడబడితే మనకి ఒకానొక టైంలో అదే చాలా చాలా ఉపయోగపడతది. సో, అట్లా ఈ లోకంలో మనము ప్రతీది కూడబెట్టుకుంటూ అంటే మనం ప్రతీది జయించుకుంటూ, ప్రతీది ఏ పరిస్థితొచ్చినా దేవుడు మాత్రమే ఉన్నారు అని ఒక విశ్వాసాన్ని మనము స్టాండర్డ్‌గా అసలు ఎక్కడికి దాన్ని కదల్చకుండా అక్కడే పెట్టుకుంటే మనం ఏం జయించుకోగలుగుతామంట, దేవుని యొక్క సింహాసనాన్ని ఆయన మనతో కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకుంటాడంట. సో, మనము ఈ భూలోకంలో ఉన్నప్పుడు స్తుతికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళలాగా దేవుణ్ణి పరిపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకొని దేవుణ్ణి ఆరాధించుకుంటే, ఇవే అక్కడ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే అక్కడ మనము ఈజీగా లీనమైపోగలుగుతామంట. సో, తరువాత మన యొక్క మన యొక్క స్థాయి, మన యొక్క క్రెడిట్స్ అవన్నీ కూడా మనం ఏదైతే సంపాదించుకుంటామో అవన్నీ కూడా దేవునికి క్రెడిట్స్ ఇస్తూ, ఇదో ప్రభా! మీరు మాత్రమే. మీరు లేకపోతే ఇది మేమేం చేయలేం. మా వల్ల కాదు. ఇదో మీరు మాత్రమే. ఇప్పటి వరకు ఉన్నానంటే కేవలం మీరు మాత్రమే అని దేవుని దగ్గర వాళ్ళు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారంట. సాగిల పడిపోయారంట. అంటే సాగిల పడడం అంటే ఏదో మనం మోకాలుండి ప్రేయర్ ప్రతి ఒక్క అవయవము భూమికి అంటే ఉండి టచ్ అయితున్నాయంట. ప్రతి ఒక్క అవయవం. కళ్ళు గాని, ముక్కు గాని, నోరు గాని అన్నీ సాష్టాంగ పడి నమస్కారం చేసిన ఏది కూడా మీకంటే ఎక్కువ కాదు. ఏది కూడా మిమ్మల్ని దాటిపోయేంత లేదు. ప్రతీదీ ఏదైతే నేను జయించుకున్నానో ప్రతీదీ మీరు మాత్రమే పొందుకోవాల. దీనికి మీకు మాత్రమే క్రెడిట్స్ అని జెప్తున్నారు. సో, ఈ లోకంలో మనము స్తుతి ఆరాధనకి సమయం ఇచ్చేవారిలాగా, ఈ లోకంలో ఏవైతే శోధనలొస్తున్నాయో, ఆ శోధనలను మనం జయించుకునేవారిలాగా,
దేవుడు మనల్ని మన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ, మనల్ని మనం కరెక్ట్ జేసుకోవడానికి దేవుడిచ్చిన